నమస్కారం అండి. రాజా కార్ రిపేర్ చేశాను. తాళాలు ఆ లోపల ఉన్నారు, వెళ్ళండి. హలో సుధా. చూడండి, సారీ మేడం. నా పేరు సుధ కాదు, వనిత. వాళ్ళు ఏం చేసినా మనమంతా కలిసికట్టుగా ఉండాలి. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఇది ఆఖరి అవకాశం. మనం పడుతున్న ఇక్కట్లన్నీ అందరం వెళ్లి ధైర్యంగా పిఏ గారికి వినిపిద్దాం. ఆ సార్వభౌమరావు బెదిరింపులకు మనం ఎవరం భయపడకూడదు. ఈ ఊళ్ళో ఎవరైనా సరే అతనికి ఒత్తాసుగా నిలబడకూడదు. ఇదేదో ఇతను వచ్చిన పోట్లాడుగా ప్రభుత్వాలు భావిస్తున్నారు. కష్టాల చీకట్లో పోగొట్టడానికి మనకు ఆశాజ్యోతి లభించింది. దుర్మార్గులు ఆ దీపాన్ని ఆర్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చచ్చినా సరే వాళ్ళకు లొంగిపోకూడదు. ఏమిట్రా గోపి, ఆ పైన వచ్చేసి తన ముఠాతో వస్తున్నాడు. మనోళ్ళందరినీ లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఏటో. సరే, మన వాళ్ళని ఇల్లు వదిలి బయట రావద్దని చెప్పు. దాని గురించి ఏం కంగారు పడొద్దు. ఆడు మై కట్టుకుని సోదర సోదరీమణులారా అన్నకంటే చాలు అందరి ఇళ్ళు తలుపు వేసుకుంటారు. మహాజనులారా, సోదర సోదరీమణులారా, నేను మీకు శుభవార్త పట్టుకొచ్చాను. ఇది ఎలక్షన్ మీటింగ్ కాదు గనక మీరంతా ధైర్యంగా ఉండండి. సోదరులారా, వెళ్ళిపోకండి, నా మాట వినండి. అరుగు మీద కూర్చున్న సోదరులారా, మీరైనా అయ్యో మీరు కూడా వెళ్ళిపోతున్నారా? నా మాట ఎవరూ వినిపించుకోలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మంత్రి గారి పిఏ గారితో మన ఊరికి కావలసిన సదుపాయాల గురించి చెప్పాను. రండి, పిఏ గారికి వినిపించేటారండి. సోదరులారా, ఈ రోజే మా బావ సార్వభౌమరావు పుట్టినరోజు. ఆ సందర్భంగా మీకు పంచెలు చీరలు కానుకాయి. వాటిని తీసుకోవడానికన్నా బయటికి రండి. బాబు రండి 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 అమ్మా, రండి రండి. తీసుకోండి 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 అమ్మా, తీసుకోండి. అక్కడ పిఏ గారు ఉన్నారు, వెళ్ళి చెప్పండి. తీసుకోండి తీసుకోండి. ఈ జనానికి తెలియదు. 3000 రూపాయలు ఖరీదు చేసే ధాన్యం పంపించామండి. డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చారయ్యా. 30 రూపాయలు చీర, 15 రూపాయలు చొక్కా. అది లంచం కింద ఇచ్చారయ్యా. అయ్యా బాబయ్య, మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. ఆఫీసర్ గారు, మీరు మా గెస్ట్ హౌస్ కి రండి. అక్కడికే 4 రైతులు పిలిపిద్దాం. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకోండి. అయితే నేను ముందెళ్ళి ఏర్పాట్లన్నీ చూసేస్తాను. పిఏ గారు, మీకేం కావాలి? డబ్ల్యూనా బీనా? అంటే డబ్ల్యూ అంటే విస్కీ అండి, బి అంటే బ్రాండీ అండి. సర్లేండి, 2 కలిపే తాగేద్దరు గాని. మరి మీకు చెనక్ పాయల బాజీ ఎక్కడి నుంచి తెప్పించమంటారు? గుడివాడ నుంచా, భీమవరం నుంచా? మీరు ఖర్చు చేసే దాంట్లో 10% వాళ్ళకిస్తే 7 ఓట్లు బదులు 10 ఓట్లు పడి ఉండేవి. మీ విషయాలన్నీ మాకు బాగా తెలుసు. మిస్టర్ గోపి, నేను వచ్చిన పని అయిపోయింది. మీరు నాతో రండి. మనల్ని ముంచేసి వెళ్ళిపోతున్నాడు మావయ్య. ఆ సంగతి వదిలిపెట్టు. నాకు అస్సలు అర్థం కాని పాయింట్ ఇంకోటి ఉందలుడు. నాకు 7 ఓట్లే వస్తున్న సంగతి హైదరాబాద్ దాకా ఎలా తెలిసిందని? ఎంత ఘోరం జరిగింది. పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు. ఎవరో చంపేసి నీళ్ళలో పడేశారండి. ఇదంతా అసలు పని అయి ఉంటుంది. ఎంత అన్యాయమయ్యా ఇది. వాడు వచ్చేస్తున్నాడు సైన్యంతో సహా. ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్, తలుపుని నిమ్మసేయండి రా. పిరికిస్తున్నారా? కష్టజీవులు కడుపు మండితే ఎలా తిరగబడతారో, ఏం తీర్పిస్తారో కాసుకుంటారా? మా కష్టార్జితాన్ని కొల్లగొడుతూ మీరు కోట్లు సంపాదిస్తున్నా ఇన్నాళ్ళు మేము చూస్తూ ఊరుకున్నామంటే అది మా చేతగానంతనం కాదురా, కేవలం మా మంచితనం. మగతనం ఉంటే, పగ సాధించాలనుకుంటే నేనున్నాను, నా మీద మీ ప్రతీకారం తీర్చుకోండి. అంతేగాని ప్రభుత్వాధికారిని, న్యాయానికి కట్టుబడి నిలబడ్డ ఒక అమాయకుడిని మీ పొట్టలు పెట్టుకుంటారా? పెళ్ళై పారాన్ని కూడా ఆరలేదు ఒక ఆడకూతురి పసుపు కళ్ళు తుడిచేస్తారా?
ధనమదంతో దౌర్జన్యాలు చేస్తే జనం భయపడి దాసోహం చేస్తారనుకున్నారు కదూ ఆ రోజులు ఎప్పుడో పోయాయిరా. రోజులు దగ్గర పడే మీకు ఇచ్చిన మర్యాద మీరు కాపాడుకోలేకపోయారు. కనీసం మీ ప్రాణాలైనా కాపాడుకోవడానికి ప్రయత్నించండి. బయటండి రా. అల్లుడు ఉండు. రారు కదూ? సరే, మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చావడానికి సిద్ధం కండి. లోపల ధాన్యం ఉంది, నా చేతిలో మండుతున్న డ్యూటీ ఉంది. వద్దు వద్దు గోపి, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే లోపలికి రా, సెపరేట్ గా మాట్లాడుకుందాం. అంతేగాని నువ్వు అలా బయట నిలబడి పబ్లిక్ గా కేకలేస్తే మా పరువు మర్యాద అన్ని మంట కలిసిపోతాయి. రా రా. మీరంతా ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు చాలా బలవంతుడు అనుకున్నాను, ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను. కానీ నీకు నీ గిత్తలకి ఏమాత్రం తేడా లేదు. చూడు గోపి, ఇది డబ్బు. నీకెంత కావాలన్నా తీసుకో, కానీ నువ్వేం చేయాలనుకున్నావో మానుకో. ఏమండి, నిజంగా మీకు ఇంత మంచి మనసు ఉంటుందని నాకు తెలియదు. తెలుసుంటే అసలు మీకు ఈ శ్రమ కలిగించేవాడినే కాదు. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. అమ్మయ్యా, ఈ ఒక్క మాటతో మా గుండెల నుంచి టన్ను బరువు దించేసేవయ్యా. ఏది అర్జెంట్ గా నాకు షేకండి. అంతేకాదు మావయ్య, ఇన్నాళ్ళు మనకి సమస్యగా మిగిలిన గోపి మనతో చేతులు కలిపాడు. ఈ రోజు నుంచి మనకి సమస్యలే లేవు. పాపం మీ వాళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తుంటారు. పద పద. సంతోషంగా ఉంది కదూ? నా ఒక్కడి మాటలకే మీ గుండెల మీద బరువు. ఇన్నాళ్ళ మీ సమస్యలకు పరిష్కారం దొరికిందంటే ఈ ఊర్లో ఉన్న జనం నాలాగే మీకు సహకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీ కుటుంబాలెంతో సుభిక్షంగా సుఖశాంతులతో వర్ధిల్లుతాయి. అలాగే వాళ్ళు కూడా పిలుస్తాను. వాళ్ళకి రావాల్సిన డబ్బు లెక్క చూసి ఇచ్చేయండి. నాకను బుద్ధి చెప్పేది. నీ మనుషులు లోపలికి రమ్మనరా. వాళ్ళకి సరి అయిన గుణపాఠం చెప్పడానికి నా దగ్గర మనుషులు ఉన్నారు. నీ దగ్గరున్న వాళ్ళు మనుషులు కాదురా, ఒళ్ళమ్ముకుని తినబలిసిన పందులు. వాళ్లకు నేను ఒక్కడనే చాలు. హలో, ఎవరో ఫోన్ కట్ చేశారు. అల్లుడు, అర్జెంట్ గా టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ చేసి ముందు ఫోన్ రిపేర్ చేయమని చెప్పు. అసలు ఫోన్ రిపేర్ గా ఉంటే మళ్ళీ ఫోన్ చేయమంటే చాలు నీ తెలివి. మనం వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇద్దాం. పదా.
ఆ